కేసులు కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు. వీటన్నిటిలో కూడా అతను ముద్దాయిగా కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఇవన్నీ కూడా బెయిల్ మీద ఉన్నటువంటి వాస్తవాలు మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఉమ్, దీనితో పాటు ప్రధానంగా తన బాబాయి హత్య కేసు కూడా వీళ్ళకి మెడక చుట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ వాళ్ళు మరి ఈ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మిస్సెస్ కి నోటీసులు ఇస్తానికి సిద్ధంగా ఉండారనేది వార్త అండి. ప్రధానమైనటువంటి అంశం ఇది. ఉమ్, మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వాల. ఇక్కడ పార్లమెంట్ లో తన వ్యక్తిగత ఛాంబర్ లో కలిశారు ఇతన్ని. ఉమ్, మీరు బాగా ఇది గమనించాల్సినటువంటి అంశం అండి. ఎందుకు చెబుతున్నానంటే, కానీ వాళ్ళ మీడియాలో ఏం పెట్టుకుంటున్నారు, మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అపాయింట్మెంట్ వచ్చింది, దానితో పాటు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ వచ్చింది, అమిత్ షా గారి అపాయింట్మెంట్ వచ్చింది, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి అపాయింట్మెంట్ వచ్చింది అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకోకుండా అదేవిధంగా వాళ్ళ పత్రికల్లో రాసుకున్నారు. వీళ్ళ ప్రధానమైనటువంటి అంశం. కానీ అసలు అపాయింట్మెంట్ లేదు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను అడిగాను. అడిగితే ఆయన ఏమన్నాడంటే, లేదండి, అపాయింట్మెంట్ అనేది ఎమ్మెల్యే ఫిక్స్ కాదు, ఆయన వచ్చి అక్కడ ఏదో బొకే తీసుకొని కూర్చున్నాడు, వెయిట్ చేశాడండి, అందువల్ల ప్రధానమంత్రి గారు లోనకి రమ్మన్నారు, జస్ట్ ఒక 20 మినిట్స్ అయ్యిందని వీళ్ళు చెప్పుకుంటున్నారు, అక్కడ జరిగింది 4 నిమిషాలు కార్యక్రమం అండి, ఈయన తీసుకొచ్చి మరి వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రసాదం ఇచ్చారు, బొకే ఇచ్చారండి, ఆయన కాళ్ళ మీద పడ్డాడండి అని బయటకు వస్తున్నటువంటి విషయం. కానీ 1 గంట 20 నిమిషాలు కూర్చున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, పోలవరం గురించి మాట్లాడారు, అదేవిధంగా విభజన చట్టంలోని హామీల గురించి మాట్లాడారు, దీంతో పాటు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు, కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడారు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల బైఫికేషన్ లో వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చే సహాయ సహకారాల నిధుల గురించి మాట్లాడారు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి మాట్లాడారు. ఎస్, ఆ బకాయిల నుంచి మాట్లాడారు. అదేవిధంగా 2014 నుంచి 17 మధ్య కాలంలో రావాల్సినటువంటి బకాయిల గురించి, 2013-14లో రావాల్సినటువంటి విద్యుత్ బకాయిల గురించి ఏవో ఓకతంపుడు వ్యవహారాలు చాలా 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 రాసుకుంటా వాటి గురించి పొద్దు నుంచి డిస్కషన్ జరుగుతున్నాయి వాళ్ళ ఛానల్స్ లో. ఇవన్నీ అవాస్తవాలు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి కాళ్ళ మీద పడ్డాడండి. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు 31 సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారిని కానీ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలను కలిసినటువంటి సంఘటనలు ఒక లెటర్ కూడా బయటికి రాలా. గమనించారా మీరు ఎప్పుడన్నా? ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు కలిసినా కూడా ఎమ్మటనే నేను ఈ అంశాల మీద వెళ్ళానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఆ లెటర్ బయటకి ఇచ్చేవాళ్ళు, కనీసం జర్నలిస్ట్ మిత్రులకు ఇచ్చేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి గారు మరి ఎప్పుడు కలిసినా కానీ ఏమి లెటర్లు బయటకు రాలేదంటే వీళ్ళు ఏం అడగట్లా. వాస్తవాలు నేను చెప్పేది. దీనితో ప్రధానంగా ఏంటంటే, తన రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ఉండదండి. ఎందుకంటే ఆ కేసుల్లో పడ్డాడంటే జీవితకాలం మొత్తం ఏ తిహార్ జైల్లోనూ గడపాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారు. దీనితో పాటు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే, తన సానుభూతి చెప్పుకోవడానికి ప్రధానమంత్రి గారితో, ఏమండి మీరు ఎప్పుడు ఏ అవునన్నా కాదన్నా మీరు చేయత్తమన్నప్పుడు ఎత్తాము, మా సభ్యులు లెగమని నుంచోమన్నప్పుడు నుంచున్నాము, మీరు ఇచ్చే ప్రతి బిల్లుకు మేము సపోర్ట్ ఇచ్చామండి, కానీ మీరు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు ఈరోజు, మరి అది ఏదో ఒక విధంగా మీరు ఆలోచించి నాకు న్యాయం చేయండి అని చెప్పి అక్కడ అడగటానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఏంటంటే, రాజకీయంగా మేము మీకు సపోర్ట్ ఇస్తామని చెబితే ఆయన పెద్ద సర్వేలు అయ్యాన్ని అప్పటికే బీజేపీ వాళ్ళ దగ్గర సర్వేలు ఉన్నాయండి. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏంటి, జనసేన టీడీపీ కలిసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉండి, మేము కలవకపోతే పరిస్థితులు ఎలా ఉండి, ఈ రాష్ట్ర పరిస్థితులు మొత్తం వాళ్ళ దగ్గర క్షుణ్ణంగా ఒక రిపోర్ట్ ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు యాక్సెప్ట్ చేయలా. ఇవన్నీ కూడా జస్ట్ ఫోటో దిగి వెళ్ళిపో అని అన్నారు. అంటే వీళ్ళు బయటకు వచ్చేమో అసలు రాష్ట్ర ప్రయోజనాల గురించి గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉన్నారు. ఏమండి, ఇంకా నెలలో ఎలక్షన్లు పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడండి? ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఈయన అడిగిన అట్లా అంశాల్లో ఏమైనా అసలు సెటిల్ అయ్యే ఇష్యూస్ ఇవన్నీ కూడా అంటే ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు అడుగుతాడా? కాదండి, 5 సంవత్సరాలు అయిపోవస్తుంటే ప్రత్యేక హోదా ఆయన జన్మ హక్కు అన్నట్టు ఫీల్ అయ్యాడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద కదా